నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించింది. ఈసీపై విమర్శలు గుప్పించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమికి 130 సీట్లు ఖాయం. మోదీ, చంద్రబాబు, పవన్ కలయిక సూపర్ డూపర్ హిట్ అయిందన్న టీడీపీ నేత బుద్ధ వెంకన్న. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులు చేశారన్నారు. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పోలింగ్ సమయంలో టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత, పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి, బయాస్డిదో పార్టీదానితో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలడమన్నా ఉండాలి. పోలింగ్ కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే, పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్, మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళవే జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన భారతదేశంలో ఎన్నికల కమిషన్కున్న స్వతంత్ర ప్రతిపత్తి అనుకోవడం ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. కేవలం ఉందని చెప్పి అదేదో మేడిపండులాగా పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించినా లేదా ఒక పక్షం వైపు తీసుకున్నా పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నవి చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే సహజంగా అంటే ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి ఎన్నికలు జరిగేసరికి ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉండాలి. అధికార పక్షం లాగే ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించే వేటికి కాబట్టి ప్రజల ముందు వాళ్ళ వాదన వినిపించుకోవడానికని, ప్రజలకు సంబంధించిన ఏం చేస్తున్నామో చెప్పడానికని, బలం ఉంది కదా అని అది అధికార బలం ఒకటి వాడకుండా ఉండడానికే ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా సహజంగానే అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఎంటైర్ గవర్నమెంట్ అనేది అంతా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలోకి వెళ్తుంది. వాళ్ళ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ఇది అందరికి తెలిసింది. అది మంచి. దీన్ని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెస్పెక్ట్ ఇస్తుంది అనేది ఈసారి అధికారంలో ఉన్నాక ఒక్కసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ గమనించారు. తెలుగుదేశం పార్టీ ఆరోపణలు అంటారా, వాళ్ళు చేస్తున్నవి అవన్నీ జరుగుతారనే మీడియా పరంగా మీరు చూసినా ఎక్కడ ఇంతవరకు కనపడలే. ఉంటే ఇప్పటికే ఆ పచ్చ మీడియాలో ఉన్న అది విజృంభించి రాసేవాళ్ళు. కథలు రాస్తున్నారు ఈ అధికారులు, అధికార పార్టీకి దాసోహం అంటున్నారు, ఏమైనా రాస్తున్నారు. సరే, అది కూడా సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తుంటారని అనుకోవచ్చు. 19లో అందరికి గుర్తు, చంద్రబాబు నాయుడు ఎట్లా వీరంగా వేశాడు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నేరుగా పోయి బెదిరించి సీఈఓ మీద ఎట్లా దౌర్జన్యం చేశారు అందరూ కూడా గమనించారు. అలాంటి వాటిని వైఎస్ఆర్సీపీ ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే ఎన్నికలు సజావు జరగడం అనేది మా ఇంట్రెస్ట్, మాకు ప్రయోజనం కలిగించేది. సజావుగా జరగకపోతే మాకు నష్టం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అది. ఎక్కడికక్కడ పోలింగ్ డే రోజు రెచ్చగొట్టి, పోలింగ్ ముందు రోజు రాత్రి కానీ పోలింగ్ డే కానీ టీడీపీ గుండాలు, అరాచక శక్తులు ఎక్కడికెక్కడ దాడులకు తెగబడతాన్న పోలింగ్ స్టేషన్ల దగ్గర హింసకాండ క్రియేట్ చేసి పోలింగ్ సజావుగా జరగకుండా చూడాలని చూసిన
మా వాళ్ళు మాత్రం సంయమనంతో ఉన్నారు. కారణం ఒకటే, సహజంగా శాంతియుత వాతావరణం లేకపోతే ఈ వర్గాలు కానీ రాలేవు అక్కడికి, మహిళలు వచ్చి ఓటింగ్ కూడా చేయలేరు. మాకు నష్టం కలిగించేది మేము చేయడం అనేది సూసైడ్ ఇలా మాకు తెలుసు కాబట్టి ప్రాక్టికల్గా కూడా చెయ్యం. కాబట్టి అది జరగలే. మరి ఎవరు చేశారా అంటే సహజంగా పోలింగ్ డిస్టర్బ్ అయితే, ప్రశాంత వాతావరణం ఇదైతే తద్వారా రిగ్గింగ్లకు పాల్పడవచ్చు, లేదా మాకొచ్చే ఓట్లను అడ్డుకొట్టుకోవచ్చని టీడీపీ చాలా చోట్ల చేసింది. ఆ వార్తలు కూడా మీరు అందరు చూశారు. ఇది ఒక పక్క జరుగుతుంటే నేను ఇప్పుడు ఈరోజు మేము కానీ ఈరోజే మా నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు వెళ్లి డీజీపీని కలిశారు. ఎన్నికల కమిషన్ కూడా వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమి విన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్, పూర్తిగా అధికారం అంతా వయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే రకంగా వరుసగా జరుగుతూ వచ్చాయి. వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్, అంటే యాజ్ ఇఫ్ అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి. ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు. దాంట్లో దుర్వినియోగం అవుతుంటే కట్టడి చేయాలి. తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్ లో మీకు అలాంటిది కనిపించిందా? హడావుడిగా, అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి, బహుశా అది కూడా చరిత్రలో వరదు అనుకుంటా, అప్పుడే పాయింట్అవుట్ చేశాం. ఫలానా అధికారి మాకు వద్దు, ఆయన ఉంటే మాకు ఇబ్బంది అనగలడం సహజంగా అపోజిషన్ ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది. ప్లస్ వాళ్ళ భయాందోళనలు వాళ్ళకు ఉండొచ్చు. ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి. కానీ ఫలానా వాళ్ళను తీసేయండి అనడంతో పాటు ఫలానా వాళ్ళని వేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్లాం. పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేదు. సాక్షాత్తు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ, కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ స్టేట్ అధ్యక్షురాలు, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిన ఎక్కడికి పోతుంది ఏదని డౌట్ వచ్చింది అందరికీ. ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు, రాజకీయ పార్టీలు ఎవరైనా సరే మా వాళ్లను కట్టడి చేయాలి కాదని ఎవరన్నారు. ప్లేయర్స్ ను కట్టడి చేయడానికి, లేదంటే వాళ్ళు ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి తగిన వాతావరణం క్రియేట్ చేయడం ఎన్నికల కమిషన్ బాధ్యత. సో మా వైపు వాళ్ళని రిస్ట్రైన్ చేయండి వద్దని ఎవరన్నారు. కానీ ఒకవైపు రిస్ట్రైన్ చేసి వాళ్ళను ఫ్రీగా వదులుతున్నారు. మా వాళ్ళు ఇక్కడ పలానా దగ్గర థ్రెట్ ఉంది, ఇక్కడ కొంచెం ప్రొటెక్షన్ ఉన్నట్టు ఎవరు రావట్లా, వాళ్ళను వదిలేసి ఈ పక్క కట్టడి చేస్తున్నారు. అలాగే దాడులు జరిగినా కూడా కరెక్ట్ విధి లేదు, వీడియోలతో సహా సబ్మిట్ చేస్తున్నారు లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఆర్బిటరీగా అధికారం ఎట్లా మారుస్తావు? మార్చిన తర్వాత అక్కడ సంఘటనలు, దుర్ఘటనలు ఏమైనా హింసాకాండ జరిగితే ఎవరు ఆన్సరబుల్? నువ్వు కాదా? ఎన్నికల కమిషన్ కానీ, లేదంటే దాని తరఫున అబ్జర్వర్ కాదా? ఇంకా ఆయన ఎట్లా కంటిన్యూ చేస్తారు? అతను ఏమైనా సర్వీస్లో ఉండేవాడనైతే ఒంట్లో కొంతన్నా ఇది ఉంటుంది, కాదు రిటైర్డ్ కాబట్టి అతను పొలిటికల్ దీంతోనే పంపినారని అంటున్నాము. ఇంకా ఇది కవర్ చేసుకోవడానికి, ప్రజల్లో ఫాల్స్ మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇచ్చేయడానికి టీడీపీకి ఎప్పుడూ తెలిసిన సహజమైన విద్య. గవర్నర్ దగ్గరికి పోతారు, ఇంకోటి దగ్గరికి పోతారు, లెటర్లు రాస్తారు, ఇక్కడ ఘోరాలు జరిగిపోతారు. నువ్వే తప్పు చేసి ఒక సిస్టమ్ను వాడుకొని, అది ఏ వ్యవస్థనైనా సరే వాడుకుంటారు వాళ్ళు ఇండిపెండెంట్ వ్యవస్థ. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 130 సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో 81% పోలింగ్ జరిగిందన్నారు. రికార్డు స్థాయిలో చంద్రబాబు 4వ సీఎం కావడం ఖాయమని అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. జగన్ వంటి దొంగను తరిమి కొట్టేందుకు నిజాయితీ పరులందరూ ఒక్కటయ్యారని తెలిపారు. అధికారులను భయపెట్టేందుకే జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స సత్యనారాయణ ప్రకటించారన్నారు. కొద్దిగా మానవత్వం ఉందన్నా ఇలాంటి మంచి వ్యక్తుల వల్లే అని తెలియజేస్తూ, ఇక ఎంతకంటే విమర్శించడానికి ఏంటంటే వాళ్ళ విమర్శలకి తావు లేకుండా వాళ్ళేదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఎన్ని మేకపోతు గాంభీర్యాలు. ఈ 10 రోజులు 15 రోజులు వాళ్ళకి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి తప్ప ఏం కాదు. 130 సీట్లు పైగానే మహాకూటమి అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మా రాజధాని అమరావతిలో ఈసారి ప్రమాణ స్వీకారం 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారని తెలియజేస్తాను. అసలు నేనైతే సోషల్ మీడియా చూడండి, నిజం చెప్తున్నాను. దాని మీద కామెంట్ ఏదైనా ఉంటే ఆయన్ని అడగండి. అది ఇది ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారి చరిష్మా. ఎన్టీ రామారావు గారితో, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి చరిష్మానే.
చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఓపెన్గా చెప్తాం ఇందులో, చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పాను కదా, కోటికి ఒకటే పడతాడు చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తులు. ఇవాళ సూర్యచంద్రులు వస్తున్నారంటే అలాంటి వ్యక్తుల కోసమే మనకి వెలుగు కావాలంటే వాళ్ళిద్దరు రావాల్సిందే కదా. వాళ్ళిద్దరు రాకపోతే మొత్తం ఇప్పుడు పగలన్న సూర్యుడు లేకపోతే చీకటి అయిపోయింది కదా. ఇలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే సూర్యచంద్రులు వస్తున్నారు, కాంతులు విరజల్లుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.